నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రముఖ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాయలసీమ ప్రాంత తాగు సాగునీటి అవసరాలను పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందం పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల భారీ మోహరింపు, బ్యారిగేట్లతో వైసీపీ నేతలను రైతులను అడ్డుకున్న పోలీసులు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వైపు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు చర్యగా భారీగా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. నిరసనకారులను రెగ్యులేటర్ వద్దకు వెళ్లనీయకుండా నిలిపివేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు నాయకుల మధ్య భారీగా తోపులాట జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కీలక నేతలు మాజీ మంత్రి శైలజానాథ్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి నేతృత్వం వహించారు. మేము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళితే చంద్రబాబు నాయుడుకు ఎందుకంత భయమని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. వాతావరణం నెలకొంది. ఏదైతే శ్రీశైలం జలాశయానికి 875.9 నీటి మట్టం చేరుకున్నప్పటికీ నీటిని విడుదల చేయకపోవడంపై రైతుల కోసం శ్రీశైలంలో అదే పరిస్థితి ఉంది. మీరు తాగడానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్లు పెట్టుకొని రైతులకు ఇవ్వండి. ఒక 3 తల్లు 4 తల్లు ఇస్తే రైతులకు ఒక పంటను పండించుకోవడానికి అవకాశం ఉండాలి. అది కాదంటే మేము ఏదో నగరీ గాలి నుంచి నీళ్లు ఇచ్చేస్తామంటే ఎస్ఆర్బీసీ మీద నీళ్ళు ఇవ్వండి. ఎస్ఆర్బీసీ నీళ్ళు ఇస్తే మొత్తం ఆ చుట్టుపక్కల ఉండే రైతులు కానీ పశువులు కానీ నీళ్లు తాగడానికి చాలా బోర్లన్నీ కూడా ఫెయిల్యూర్ కావడం జరిగింది. అటువంటిది ఒక 10 రోజులు నీళ్లు పోతే ఖచ్చితంగా నీళ్లు వచ్చే అవకాశం. దాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం. కనీసం ఇరిగేషన్ మీద సరైన అవగాహన లేని నాయకులు కూడా మాట్లాడితే చాలా బాధాకరం. దాంతోపాటు అందరి నీవా చూసుకుంటే ఈరోజు కర్నూలు నుంచి ఎక్కడికో కుప్పంకు నీళ్లు పోవాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాని రైతులందరినీ బెదిరించేసి మొత్తం ఎవరైతే మోటార్లు పెట్టుకున్నారో పోలీసులు ఎందుకు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయడం లేదు, కానీ దీనిని దౌర్జన్యం చేయడానికి మోటార్లు వెరకడానికి లేకుంటే ఇట్లా ఎక్కడన్నా చూనికి పోతే రైతులకు సంబంధించి దానికి పోతే మాత్రం అడ్డగించడానికి మాత్రం చాలా ముందు స్పీడ్గా అంటారు. మీరు కూడా వ్యవసాయ కుటుంబం వచ్చిన వాళ్ళే, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. రైతులను వాళ్ళ మోటార్లు పెరిగితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. భూమిలో నష్టపోయినది మేము నందికొట్కూరు నుంచి మొత్తం ఇప్పుడు అనంతపురానికి కానీ లేకుంటే చిత్తూరు కానీ నీళ్లు పోవాలంటే మేము భూమి ఇవ్వడంతోనే పోతున్నాయి. అటువంటి నీళ్లు మా కళ్ళారా పోతున్నప్పుడు నీళ్లు వాడుకోకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంది? ఎవరికి అధికారం లేదు. రైతులను వాడుకునేటోళ్ళని ఎవరిని కూడా పోలీస్ శాఖను వాళ్ళని ఒకటి అడుగుతున్నాం. మీరు రైతుల మీద దౌర్జన్యం చేయొద్దని నేను మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. పొరపాటున కూడా రైతుల జోలికి పోవద్దండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడు, ఈ పోలీసులతో నేను ఎంతవరకు ప్రతిఘటన చేయడం, ఒక్క స్టేజ్ వరకే ప్రతిఘటన చేయగలరు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ప్రతి ఒక్క రైతులు చైతన్యవంతులు చేస్తాం. మాకు జరిగే అన్యాయం, మొత్తం రాయలసీమకు జరిగే అన్యాయాన్ని, రైతులకు జరిగే అన్యాయాన్ని కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా వివరించి చెప్పి మన హక్కును పొరపాటున మనం ఏ మాత్రం ఊరుకొని కూడా మన హక్కును కోల్పోతాం. రేపు రాబోయే కాలంలో మన పిల్లలు కూడా మనల్ని క్షమించరు. మీరు ఇప్పటికైనా మీరు ఉద్యమించండి. మీరు ముందుకు వస్తే తప్ప మేము రాజకీయ నాయకులు ఎంత మాట్లాడినా కూడా మీలో చైతన్యం లేకపోతే మాత్రం ఏం చేయలేం. కాబట్టి మీలో చైతన్యం రండి. మేము ఖచ్చితంగా దీని మీద ఇరిగేషన్ మీద మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించి మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి అవసరం అనుకుంటే మన గ్రేటర్ రాయలసీమకు సంబంధించిన అందరి లీడర్లతో మాట్లాడి
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమకు నీళ్లు వదిలిపెట్టేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేయడానుకుంటే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మేమేదో పోలీసు వాళ్ళకు కూడా ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది, మీరు ఈ విధంగా మమ్మల్ని అడ్డుగేయడం చాలా తప్పు.